హాయ్ అండి, నేను మీ శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గైడ్ తెలుగు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా మన ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. పన్నీర్, బటర్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఫ్రెష్ క్రీమ్, కాజు, ఇలాచీ, లవంగ, బగారాకు, కసూరి మేతి, మంచి నూనె, టొమాటో, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ముందుగా బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ మంచి నూనె, 2 టేబుల్ స్పూన్ బటర్ బాగా వేడెక్కాక 4 లవంగాలు, 3 ఇలాచీ వేసుకొని బటర్ కరిగేంత వరకు వేడి చేసుకున్నాం. ఇప్పుడు కోడిగా తరుముకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. వీటితో పాటు అల్లం వెల్లుల్లి వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకున్నాం. ఇప్పుడు టమాటాలు వేసుకొని వేయించుకున్నాం. వీటితో పాటు కాజు వేసుకున్నాం. వీటిని చల్లబరుచుకున్నాం. మొత్తంగా చల్లబరిచాక వీటిని పేస్ట్గా చేసుకున్నాం. పేస్ట్ చాలా ఇప్పుడు బాండీలో మంచిగా 2 టేబుల్ స్పూన్లు బటర్, 2 టేబుల్ స్పూన్లు బగారాకు వేసుకొని వీటితో పాటు పచ్చిమిర్చి, నూనె వేడెక్కాక సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకున్నాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు వేయించుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియా పొడి టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి టేబుల్ స్పూన్, గరం మసాలా టేబుల్ స్పూన్, అరమ మొత్తం పట్టేలాగా కలుపుకొని వేడి చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నాం టొమాటో ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకుని కలిపేసుకుని మొత్తం కలిసేలాగా అరమ మొత్తం ఈ పేస్ట్లోకి రావాలండి. నూనె పైకి వచ్చేంత వరకు అలా కలుపుకున్నాం. దాని తర్వాత మన గ్రేవీకి సరిపడంత నీళ్ళు పోసుకొని ఆ పేస్ట్ మొత్తం గ్రేవీలాగా అయ్యేంతవరకు కలుపుకుందాం. ఇప్పుడు మనకి ఫ్రెష్ క్రీమ్ ఉంది కదండి, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ నూనె పైకి వచ్చాక మనకి పన్నీర్ని దాంట్లో వేసుకొని ఆ మసాలా మొత్తం పన్నీర్లోకి ఇంకేంతవరకు మనం కలుపుతూ ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు కసూరి మేతి వేసుకుందాం. ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొత్తిమీర కలుపుకొని 1 నిమిషం వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. దీన్ని గార్నిషింగ్ కోసం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నామండి. మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో మనం చేసిన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి.
నిజంగా చాలా అవసరం ఉందండి. మీరు కూడా ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.